హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. డైలీ రొటీన్ వీడియోస్ కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. డైలీ వీడియోస్ పెడితే ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనిపించి నేను ఈ వీడియోనైతే ఈరోజు ప్లాన్ చేసేసుకున్నాను. మామూలుగా పిల్లల కోసము మనము కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా! మనీ సేవింగ్ ఐడియాస్ వాటినైతే ఇందులో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం పిల్లల కోసమైతే చిన్నప్పటి నుండే మనీ అయితే సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇంకా పెద్ద పెరిగిన తర్వాత మనకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళకి స్టడీ విషయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సొస్తది కాబట్టి, ఇంకా చిన్నప్పటి నుండే ఏదో ఒక స్కీమ్‌లో జాయిన్ అయిపోయి మనము వాళ్ళ కోసము డబ్బుల్ని సేవ్ చేస్తే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడైతే మన దగ్గర అమౌంట్ ఉంటుంది. ఇంకా అంత కష్టంగా అనిపించదు. సో, దానికోసం మనమైతే ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. అంటే పిల్లలు చిన్నగున్నప్పటి నుండే మనము వాళ్ళ కోసమైతే స్కీమ్స్ అయితే ప్లాన్ చేసేసుకోవాలి. అది మన పేరు మీద అయినా చేసేసుకోవచ్చు. మన పేరు మీద వాళ్ళకి డబ్బుల్ని సేవ్ చేసి పెట్టడం అన్నట్టు. ఇలా సేవ్ చేయడం వల్ల మనీ అనేది ఇబ్బంది లేకుండా మనం వాళ్ళని హ్యాపీగా చదివించుకోవచ్చు. 10థ్ వరకు ఒకలాగుంటే 10థ్ తర్వాత పిల్లలకి పెట్టే మనీ ఒకలాగా ఉంటుంది. అంటే అప్పుడు ఖర్చులనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. కాలేజ్ ఫీజులు అట్లా ఉంటుంది కాబట్టి మనము ఇప్పటి నుండే ప్లాన్ చేసేసుకోవాలన్నట్టు. ఆడపిల్లలకైతే మంచి స్కీమ్ అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము 10 ఇయర్స్ లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసేసుకోవచ్చు పిల్లల కోసమైతే. పుట్టినప్పటి నుండి 10 ఇయర్స్ లోపు ఈ ప్లాన్ అయితే చేసేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. మనము ఈ అమౌంట్ అయితే 500 నుండి 1,00,000 వరకు చేసేసుకోవచ్చు. డిపాజిట్ చేసేసుకోవచ్చు. ఈ ఇంట్రెస్ట్ 7 నుండి 8% మధ్య ఉంటుందన్నట్టు. దీని టైం అయితే డిపాజిట్ టైము 15 ఇయర్స్ డిపాజిట్ కంపల్సరీ చేయాలి. అది మీరు మీ బేబీ 1 ఇయర్ అప్పటి నుండి చేయొచ్చు. ఇంకా పుట్టినాక నెక్స్ట్ మంత్ నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ 10 ఇయర్స్ లోపైతే ఇదైతే ప్లాన్ చేసేసుకోవాలి. అప్పటి నుండి 15 ఇయర్స్ వరకు మనము అమౌంట్‌ని డిపాజిట్ చేయాలి. ప్రతి మంత్ ఇంత అనేసి ఉంటుందన్నట్టు. అట్లా మనము చేసేసుకుంటూ పోవాలి. మీకు నచ్చిన అమౌంట్ వేసేసుకోవచ్చు. 1,000, 2,000, 3,000 అట్లా. ఇట్లా మనం చేసుకున్న తర్వాత వాళ్ళ చదువుల కోసము కూడా మనము మధ్యలో తీసేసుకోవచ్చు. అది ఫుల్ అమౌంట్ రాకపోయినా 50% అయితే అమౌంట్‌ను తీసేసుకోవచ్చు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అయితే ఆడపిల్లలకి మంచి స్కీమ్ అనేసి చెప్పొచ్చు. మనము దీనిని వాళ్ళ స్టడీ కోసమైనా యూజ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి పెళ్లి చేసే టైం కూడా ఈ మనీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే చాలా మంచి స్కీమ్ అనేసి చెప్పొచ్చు. ఈ స్కీమ్ అయితే మనము బ్యాంకులోకెళ్ళి కనుక్కుంటే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది ఏ బ్యాంక్‌లోనైనా మనము కట్టుకోవచ్చు. నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సుకన్య సమృద్ధి యోజనలో 1,000 నెలకి 1,000 కడితే 1 ఇయర్‌కి 12,000 అవుతుంది. అదే 12,000 15 ఇయర్స్ కట్టాలి కాబట్టి 15 ఇయర్స్‌కి 1,80,000 అవుతుంది. ఇది మనము ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 21 ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు. ఈ అమౌంట్‌ని మనము ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే చెప్పినా కదా 7-8 మధ్యలో ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్‌తో క్యాలిక్యులేట్ చేస్తే కనీసము 5-6 లాక్స్ మధ్యలో అయితే మనకు అమౌంట్ వస్తుంది. ఇది 15 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అనేది వస్తుందన్నట్టు. 21 ఇయర్స్ తర్వాత అమౌంట్ అయితే వస్తుంది. ఇలా మనము ప్లాన్ చేసేసుకుంటే మన పిల్లల చదువు టైంలో లేకపోతే పెళ్లి టైంలో చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇదైతే అమ్మాయిలకి చాలా మంచి స్కీమ్ అనేసి నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్‌లో మనీ డిపాజిట్ చేసేసుకోవడము. ఇదైతే ప్రతి హౌస్ వైఫ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా మంచిది. ఆహ్, ఎంత అంటే మన దగ్గర 500 ఉంటే 500తోని కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. కానీ ప్రతి నెల 500ని డిపాజిట్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రతి మంత్ 500 అట్లా చేసేసుకుంటూ మీరు 5 ఇయర్స్‌కా, 10 ఇయర్స్‌కా అట్లా మీ ఇష్టం అన్నట్టు ఇది ఎన్ని ఇయర్స్ అయినా కట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్‌కి ఇంట్రెస్ట్ అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. ఇది కూడా ఒక మంచి స్కీమ్ అనేసి నేను చెప్తాను పిల్లల కోసమైతే. నెక్స్ట్ అయితే ప్రతి ఇంట్లో పిల్లల కోసమైతే కిడ్డీ బ్యాంక్‌నైతే ఉంచండి. వాళ్ళకంటూ ఒక సేవింగ్స్ అనేవి తెలిసేలాగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కిడ్డీ బ్యాంక్ అనేది అలవాటు చాలా మంచిది పిల్లల్లో.
ఒక మంచి అంటే మెచ్యూరిటీని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే డబ్బుల్ని వేస్ట్ చేయొద్దు. మనం కూడా సేవింగ్స్ చేయగలుగుతాము అనేసి వాళ్ళు టైమ్ పాస్‌కి అందులో వేసినా కూడా ఏదో ఒక రోజు వాళ్ళు ఒక మంచినైతే నేర్చుకోగలుగుతారు. మనీ అనేది వేస్ట్ చేయకుండా వాడుకోవడం తెలుసుకుంటారు. అందుకే పిల్లలకి మనీ సేవింగ్ చేయడం అలవాటు చేయాలంటే కిడ్డీ బ్యాంక్ కంపల్సరీ. మేమైతే మా బాబుతో కంపల్సరీ వేయిస్తాము. అందులో కొంచెం ఎక్కువ అమౌంట్ అయినాయి ఇంకా ఏదో ఒక దానికైతే యూజ్ చేస్తాము. అంటే వాడి కోసమే యూజ్ చేస్తాము. వాడి డబ్బులైతే బానే కలెక్ట్ చేసేసుకున్నాడు. కనీసం ఒక 10 ఆర్ 11,000 వరకైతే ఉంటాయి. అందులో వేసిన డబ్బులైతే అస్సలైతే తీయడు. ఇంకా ఇలా పిల్లలకు అలవాటు చేయడం వల్ల వాటిని కూడా మనము అట్లా కలెక్ట్ చేసేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా అయితే యూజ్ చేయండి. అది కూడా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా యూజ్ చేయండి. గోల్డ్ కొనడం అట్లా అయితే మంచిదనేసి నా ప్లానింగ్. అలా కిడ్డీ బ్యాంక్‌లో సేవ్ చేసిన అమౌంట్‌ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసుకొని మన దాంట్లో అట్లా కూడా మనీననేది పెంచుకోవచ్చు. అంటే ఒక కొంచెం బిగ్ అమౌంట్ అయిన తర్వాత దానిని ఫిక్స్ చేసేసుకోండి. అంటే అకౌంట్‌లో వేసేసుకొని ఫిక్స్ చేసేసుకోండి. ఆటోమేటిక్‌గా దానిపైన ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు అట్లనే కంటిన్యూ చేస్తే మనకొక కొంచెం బిగ్ అమౌంట్ అనేది కనిపిస్తది. అప్పుడు మనం దాన్ని వాళ్ళ కోసం యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్ ప్లానింగ్ కోసమైతే ఇట్లా బావుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ కాలంలో అయితే ఎవరు కూడా ఒక రూపాయి అయితే ఇవ్వరు కాబట్టి మన పిల్లల కోసం మనమే సేవింగ్స్ చేసేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క రూపాయినైతే రెట్టింపు చేసుకునే విధంగా ఆలోచించండి. అలా చేస్తేనే రేపు వాళ్ళకి కష్టం కాకుండా మనంతట మనము వాళ్ళని చూసుకోగలుగుతాము. సో, ఇట్లాంటి స్కీమ్స్‌లో జాయిన్ అయిపోయి మనమైతే సేవింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా రికరింగ్ డిపాజిట్ కూడా బానే ఉంటుంది. కానీ దానికి మనము కంపల్సరీ ఆహ్, ఒకసారి స్టార్ట్ చేస్తే ప్రతి మంత్ అయితే కంటిన్యూ చేయాలి. అంటే మనం ఒక టైమ్ పీరియడ్ అనేది పెట్టుకోవాలి. దానికి 5 ఇయర్స్‌కా, 10 ఇయర్స్‌కా అని ముందే పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత ఎవ్రీ మంత్ అయితే మన అమౌంట్‌లో నుండి కంపల్సరీ కట్ అవుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం కూడా బెటరే. ఎందుకంటే మనము ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీ మనీ అనేది పే చేస్తాము. దీన్ని కూడా మనం ఒక టైమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనీ అనేది తీసేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అనేసి నేనైతే చెప్తాను. ఇలా ఈ విధంగా ఏదో ఒక దాంట్లో మీరు చేసేసుకుంటూ పోతే మనీ అనేది రెట్టింపు అవుతుంది. మనకి వాళ్ళు పెద్దగయ్యేసరికి పిల్లల కోసమైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు తెలిసిన కొన్నైతే ఐడియాస్ అయితే చెప్పాను. మీరు మీ పిల్లల కోసము ఎలా ప్లాన్ చేసేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా ఛానల్‌లో ఓల్డ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒకసారి లాంగ్ వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.